హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు 2 kg టాల్ కేక్ని ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది కస్టమైజ్డ్ కేక్. అదేవిధంగా ఈ కేక్ని నేను ఎంతకి సేల్ చేశానో కూడా ఈ వీడియోలో చెప్తాను. విప్పింగ్ క్రీమ్ గురించి కమెంట్స్లో రకరకాల డౌట్స్ అడుగుతున్నారండి. అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. ఈ 2 kg టాల్ కేక్ నేను 2 7-inch టిన్లో బేక్ చేశానండి. టోటల్గా నాకు 6 లేయర్స్ వచ్చాయి. నేను ఇక్కడ తీసుకునే బేస్ బోర్డ్ సైజ్ వచ్చేసి 12 inch తీసుకున్నానండి. 10 inch తీసుకున్నా పర్వాలేదు, బట్ నేను కావాలనే కొంచెం 12 inch సైజ్ పెద్దది తీసుకున్నాను. ఇది టాల్ కేక్ కదండి, అందుకే కొంచెం బేస్ బోర్డు పైన ఎక్కువ క్రీమ్ని అప్లై చేశాను. అంటే కేక్ అనేది కొంచెం మూవ్ అవ్వకుండా ఉంటుంది కదా, అందుకోసం నేను ఎక్కువ క్రీమ్ని అప్లై చేశాను. ఇప్పుడు కేక్ పైన ఫస్ట్ లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. టాల్ కేక్స్కి షుగర్ సిరప్ ఎక్కువగా వేయకూడదండి. ఒకవేళ ఎక్కువగా వేసినట్లయితే కేక్ కిందికి సింక్ అయిపోతుంది. ఇక్కడ నేను 1 mm నోజులతో కేక్ పైన క్రీమ్ని అప్లై చేస్తున్నానండి. ఒకసారి మీరు ఆ క్రీమ్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒకసారి నేను ప్రెస్ చేసినప్పుడు గట్టిగా ప్రెస్ చేయడం వల్ల క్రీమ్ కొంచెం ఎక్కువగా కేక్ పైన పడుతుంది. ఇంకొకసారి లైట్గా ప్రెస్ చేయడం వల్ల సన్నగా వస్తుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నన్ను అడిగిన డౌట్ అదేనండి. ఆ సిస్టర్ ఏమన్నారంటే 1 mm నోజులతో నేను క్రీమ్ అప్లై చేస్తుంటే కస్టమర్స్ ఎక్కువ క్రీమ్ వచ్చేస్తుంది కేక్ లోపల అని చెప్తున్నారని. మనం ప్రెస్ చేసే విధానాన్ని బట్టే క్రీమ్ ఎక్కువ తక్కువ అనేది అవుతుందండి. గట్టిగా ప్రెస్ చేస్తే క్రీమ్ ఎక్కువ వస్తుంది. అదే లైట్గా ప్రెస్ చేసినట్లయితే క్రీమ్ అనేది తక్కువ వస్తుంది. మీరు 1 mm నోజులు ఏం పెట్టనవసరం లేదండి. జస్ట్ నార్మల్గా మీరు విప్పింగ్ క్రీమ్ని డైరెక్ట్గా కేక్ పైన వేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే పైపింగ్ బ్యాగ్ చివరిని సన్నగా కట్ చేసి కూడా మీరు క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు. మీరు పైపింగ్ బ్యాగ్లో నోజల్ని పెట్టి క్రీమ్ని అప్లై చేసినా, లేదంటే పైపింగ్ బ్యాగ్ చివరిని కట్ చేసి మీరు క్రీమ్ని అప్లై చేసినా సరే, మీరు గట్టిగా ప్రెస్ చేస్తే క్రీమ్ ఎక్కువ వస్తుంది, లైట్గా ప్రెస్ చేస్తే క్రీమ్ తక్కువ వస్తుంది. మీకు ఎక్కువ కావాలా తక్కువ కావాలా దాన్ని బట్టి మీరు క్రీమ్ని అప్లై చేసుకోండి. ఇక్కడ నేను హోమ్ మేడ్ బటర్ స్కాచ్ సాస్ వేసానండి. అదేవిధంగా బటర్ స్కాచ్ నట్స్ అండ్ చాకో చిప్స్ కూడా వేసాను. మీరు కూడా హోమ్ మేడ్ బటర్ స్కాచ్ సాస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు సెకండ్ లేయర్ని ప్లేస్ చేసుకోవాలి. చూడండి ఆ కేక్ లేయర్ ఎంత మందంగా వచ్చిందో, అంటే అంత థిక్గా కట్ చేసుకోవాలి. అంటే టాల్ కేక్స్కి ఎప్పుడు కూడా కేక్ స్పాంజ్ అనేది కొంచెం థిక్నెస్ ఉండేటట్టుగానే కట్ చేసుకోవాలి. ఇలా 6 లేయర్స్కి కూడా క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు డబల్స్ని స్టిక్ చేసుకోవాలి. మీరు ప్లాస్టిక్ డబల్స్ని తీసుకున్నా పర్వాలేదు, లేదంటే వుడెన్ డబల్స్ని అయినా పర్వాలేదు, ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు కేక్ని క్రమ్ కోట్ చేయాలండి. క్రమ్ కోట్ చేయడం కోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే అన్ఈవెన్గా ఉన్న పార్ట్ని కట్ చేసుకోవాలి. అంటే కేక్ లెవెల్గా ఉందా లేదా అనేది స్ట్రైట్గా చూసుకోవాలండి. ఒకవేళ బయటికి ఎక్స్ట్రాగా ఏమైనా కేక్ స్పాంజ్ వచ్చినట్లయితే అది కట్ చేసేయాలి. మీరు అలా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేయకుండా డైరెక్ట్గా మీరు ఐసింగ్ చేసినట్లయితే కేక్ చూడడానికి నీట్గా కనిపించదండి. అంటే కేక్ ఒక సైడ్కి బెండ్ అయినట్లుగా అనిపిస్తుందండి. అదేవిధంగా కేక్ కూడా మనం ఫినిషింగ్ చేస్తాం కదా, ఫినిషింగ్ కూడా అంత నీట్గా రాదు. ఇప్పుడు ఇంకొక డౌట్ అండి, ఒక సిస్టర్ నన్ను ఇంకొక డౌట్ అడిగారు. ఇప్పుడు నేను కేక్ పైన క్రీమ్ని అప్లై చేస్తున్నాను కదండి, ఆ క్రీమ్ స్పాచులా కత్తుక్కొని బయటకు వచ్చేస్తుంది కదా, అలా ఎందుకు జరుగుతుందంటే క్రీమ్ని ఓవర్గా బీట్ చేస్తే అలానే అవుతుందండి. కేక్కి అస్సలు క్రీమ్ అతుక్కోదు. అండ్ ఆ క్రీమ్తో మీరు ఫైనల్ ఐసింగ్ చేసినా సరే అస్సలు నీట్గా కనిపించదండి. అంటే ఫినిషింగ్ కూడా నీట్గా రాదు. సో మీరు క్రీమ్ని బీట్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలండి. ఓవర్గా బీట్ చేసినా సరే ఇలా కేక్ కతుక్కోదు అండ్ ఫినిషింగ్ కూడా నీట్గా రాదండి. అదే మీరు సాఫ్ట్ పీక్స్లో బీట్ చేసినా సరే, అంటే క్రీమ్ బీట్ అవ్వకుండా ముందుగానే బీట్ అయిపోయింది అనుకొని మీరు క్రీమ్ తీసి కేక్ పైన అప్లై చేశారనుకోండి, అప్పుడు కూడా మనకి సరిగా రాదండి. అంటే మీరు క్రీమ్ని కరెక్ట్ కన్సిస్టెన్సీలో బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకున్నట్లయితేనే ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కేక్ని క్రమ్ కోట్ చేసిన తర్వాత నేనైతే 1 night అలా ఫ్రిడ్జ్లో వదిలేసానండి. ఒకవేళ మీ దగ్గర టైం లేనట్లయితే ఒక 1/2 hour అయినా సరే ఫ్రిడ్జ్లో ఉంచి అప్పుడు ఫైనల్ ఐసింగ్ చేయండి. నేను ఎప్పుడు కేక్ని ఐసింగ్ చేసినా సరే డైరెక్ట్గా విప్పింగ్ క్రీమ్ని కేక్ పైన వేయకుండా ఇలా పైపింగ్ బ్యాగ్లో తీసుకొని అప్లై చేస్తానండి. అంటే నాకు ఇలా అలవాటు అయిపోయింది. ఇలా చేస్తే కేక్ పైన క్రీమ్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందని నేను అనుకుంటానండి. మీరు ఇలానే చేయాలని ఏం లేదండి. మీరు పైపింగ్ బ్యాగ్ లేకుండా డైరెక్ట్గా విప్పింగ్ క్రీమ్ని కేక్ పైన వేసి కూడా మీరు ఐసింగ్ చేయొచ్చు. ఒక సిస్టర్ ఇంకొక డౌట్ కూడా అడిగారండి. ఫ్లవర్స్ వేస్తున్నప్పుడు క్రీమ్ అనేది సాఫ్ట్గా కాకుండా ఫ్లవర్ అనేది మధ్య మధ్యలో కట్ అవుతున్నట్టు వస్తుందని చెప్తున్నారండి. అంటే విప్పింగ్ క్రీమ్తో ఫ్లవర్స్ వేస్తాం కదా, అప్పుడు ఫ్లవర్ అనేది స్మూత్గా కాకుండా కట్ అయినట్టుగా వస్తుందని చెప్తున్నారు. దీనికి 2 రీజన్స్ అండి. విప్పింగ్ క్రీమ్ని ఓవర్గా బీట్ చేసినా సరే అలా అవుతుంది. ఇంకొక రీజన్ ఏంటంటే బీట్ చేసిన క్రీమ్ని ఎక్కువసేపు బయట వదిలేసినా సరే ఫ్లవర్ అనేది స్మూత్గా రాదు.
క్రీమ్ని బీట్ చేసిన వెంటనే మీరు ఫ్లవర్స్ వేయండి, ఎంత నీట్గా వస్తాయో ఫ్లవర్స్. అలా కాకుండా బీట్ చేసిన క్రీమ్ని కొద్దిసేపు బయట వదిలేసిన తర్వాత అప్పుడు ఫ్లవర్స్ వేయండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ కేక్ చాలా హైట్ వచ్చిందండి, బట్ మీకు వీడియోలో సరిగా కనిపించట్లేదు కేక్ హైట్. నేను వీడియో తీసేటప్పుడు కేక్ పైన ఫోన్ పెట్టి వీడియో తీసానండి, అందువల్ల మీకు కేక్ పొడవు కనిపించట్లేదు. అలా కాకుండా నేను సైడ్ నుంచి వీడియో తీసినట్లయితే మీ కేక్ పొడవు బాగా కనిపిస్తుంది. నేను కేక్ పైన రెడ్ కలర్ విప్పింగ్ క్రీమ్ని అప్లై చేస్తున్నానండి. ఇది రెడ్ కలర్ అని కూడా చెప్పలేమండి, ఎందుకంటే విప్పింగ్ క్రీమ్లో 2 డ్రాప్స్ రెడ్ కలర్ అండ్ 2 డ్రాప్స్ పింక్ కలర్ వేసి నేను మిక్స్ చేసుకున్నాను. సో నాకు ఈ కలర్ వచ్చిందండి. నేను చిన్న సైజ్ స్పాచులాతో క్రీమ్ని అప్లై చేస్తున్నానండి, ఎందుకంటే నాకు కేక్కి హాఫ్ పార్ట్ వచ్చేంత వరకు మాత్రమే ఈ రెడ్ కలర్ కావాలి. అంటే హాఫ్ రెడ్ కలర్ అండ్ హాఫ్ వైట్ కలర్ ఉండాలన్నమాట ఈ కేక్. ఇలా స్పాచులాతో క్రీమ్ని అప్లై చేసిన తర్వాత ఇప్పుడు స్క్రాపర్తో నీట్గా స్క్రాప్ చేసుకోవాలండి. నా దగ్గర టాల్ కేక్ స్క్రాపర్ లేదండి, సో నేను ఫస్ట్ ఏం చేశానంటే ఈ ప్లాస్టిక్ స్క్రాపర్తో పైన స్క్రాప్ చేసుకున్నాను. పైపాటు నీట్గా ఫినిషింగ్ వచ్చిన తర్వాత కింద పాటు కూడా స్క్రాపర్తో నీట్గా చేసుకోవాలి. ఈ ప్లాస్టిక్ స్క్రాపర్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి, కంపల్సరీగా ఈ స్క్రాపర్స్ అయితే అందరి దగ్గర ఉండాలి. ఇవి చాలా తక్కువ ప్రైస్ అండి, ఎక్కువ ప్రైస్ అయితే ఏం కాదు. ఇప్పుడు కేక్ చుట్టూ కూడా కిందన ఎక్స్ట్రాగా క్రీమ్ ఏమన్నా ఉంటే తీసేయాలండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు కేక్కి ఓన్లీ సైడ్స్ని మాత్రమే నీట్గా ఐసింగ్ చేసామండి, అండ్ పైన అయితే ఇంకా ఫినిషింగ్ నీట్గా రాలేదు. సో నేను స్పాచులాతో నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్రీమ్ని తీసేసి లెవెల్ చేశాను. ఇప్పుడు చూడండి కేక్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో, చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి. ఎక్కడ కూడా మనకి అనీవెన్గా ఉండడం, తర్వాత కేక్ పైన హోల్స్ రావడం అసలు అలా ఏం జరగలేదండి, చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. మీరు కేక్ని చూస్తేనే తెలుస్తుందండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. ఇలా టాల్ కేక్స్కి అంటే సింపుల్ డిజైన్ ఉన్న కేక్స్కి ఏంటంటే కేక్ ఫినిషింగే లుక్ అండి. మంచి నీట్గా ఫినిషింగ్ చేసామంటే కేక్ లుక్ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇప్పుడు గోల్డెన్ ఫాయిల్ ఫ్లేక్స్ని కేక్ పైన ప్లేస్ చేసుకోవాలి. అంటే నేను సైడ్కి అలా క్రాస్గా ప్లేస్ చేశానండి. ఈ గోల్డెన్ ఫాయిల్ ఫ్లేక్స్లో 2 టైప్స్ ఉంటాయండి, ఎడిబుల్ ఉంటుంది, నాన్ ఎడిబుల్ ఉంటుంది. మీకు ఎడిబుల్ కావాలంటే ఎడిబుల్ తీసుకోవచ్చు, నాన్ ఎడిబుల్ కావాలంటే నాన్ ఎడిబుల్ తీసుకోవచ్చు. సో మీరు చూసుకొని తీసుకోండి. చూడండి కేక్కి నేను ఒక సైడ్ ఇలాగా క్రాస్గా వచ్చేటట్టుగా ఈ ఫ్లేక్స్ని అతికించాను. ఇప్పుడు ఇంకొక సైడ్కి గోల్డెన్ డ్రిప్స్ వేసుకోవాలండి. ఈ గోల్డెన్ డ్రిప్స్ కూడా మీరు చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ మీరు లైట్ డ్రిప్స్ వేసుకోండి, అంటే మరీ కిందకి కారిపోయేంతగా ప్రెస్ చేసి వేయొద్దు, కొద్దిగా లైట్గా ప్రెస్ చేసి వేసుకోండి. తర్వాత మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే అప్పుడు మళ్ళీ సెకండ్ టైం మీరు వేసుకోండి. అంటే ఈ డ్రిప్స్ ఎలా ఉంటాయంటే మనం వేసిన వెంటనే కిందికి జారిపోవండి. ఫస్ట్ కేక్ పట్టుకొని కొంచెం పార్ట్ వరకు మాత్రమే ఉంటాయి. తర్వాత అలాగా ఒక హాఫ్ అన్ అవర్కి డ్రిప్స్ అనేవి అలా కిందికి వచ్చేస్తుంటాయి. సో మీరు చూసుకొని వేసుకోండి. కేక్కి ఒక సైడ్ గోల్డెన్ బాల్స్ని ప్లేస్ చేసుకోవాలి. కేక్కి కింది పార్ట్లో కూడా గోల్డెన్ బాల్స్ని ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్రాస్ టైప్లో ఉంటుందండి, అంటే గ్రాస్ కూడా కాదు, దానిపైన చిన్న బడ్స్లా కూడా ఉంటాయి, అవి కూడా మీరు ప్లేస్ చేసుకోవాలి. దాని నేమ్ ఏంటనేది నాకైతే ఐడియా లేదండి. అన్నీ కూడా చిన్న బడ్స్లా ఉంటాయండి, అంటే చిన్న మొగ్గల్లాగా అలా వస్తాయి. ఈ కేక్ డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, చాలా సింపుల్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది 2 kgs బటర్ స్కాచ్ ఫ్లేవర్ అండి, నేను 1800కి సేల్ చేశాను. కేక్ పైన బర్త్డే టాపర్ని ప్లేస్ చేసి గోల్డెన్ స్ప్రింకిల్స్ వేసానండి. అంతేనండి, కేక్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.